ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఉందని మీరు తెలియజేశారు కదా. అయితే ఈ మధ్య కాలంలో బ్లాక్ మ్యాజిక్ చేశారని, ఏదో గాలి ధూళి పట్టింది, ఇలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారండి. అయితే అలాంటి వాటికి కూడా ఈ నామాల్లో ఒక నామం ఏదైనా ఉందంటారా? ఖచ్చితంగా ఉందమ్మా. రూపాయి ఖర్చు లేకుండా ఒక నామం ఉంది. అది మీరు చేసుకుంటే చాలు. మీకు గాలి ధూళి, బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్ ఏమి సంబంధం లేదు. అమ్మవారు ఆ ఎనర్జీ అక్కడ ఫామ్ అయింది ఆ నామం ద్వారా అంటే అది క్లియర్ అవుతుంది. అసలు మొట్టమొదటిగా అసలు ఎవరికి ఇది తగులుతుంది? కొంతమందికి ఏమో ఎవరో చేశారు అనే దీంట్లో ఉంటారు. కొంతమందికి చేయకపోయినా ఏదో రూపంలో వస్తుంది. అంటే కొంతమందికి చెయ్యరు ఎవరు కూడా. అది కొంత ప్రేతములు అంటారు. అంటే ప్రేత సంబంధించినవి కొన్ని ఉంటాయి. అంటే అంటూ ఉంటారు కొన్ని కొన్ని నక్షత్రం కాంబినేషన్స్ వాళ్ళకి మాత్రమే కొన్ని కొన్ని కనిపిస్తూ ఉంటాయి. రెండోది ఏంటంటే పంచమ స్థానం పాడైన. ఇప్పుడు కొంతమందికి ఎవరు ఏమీ బ్లాక్ మ్యాజిక్ చేయకపోయినా అయిందేమో అని ఊహలో ఉంటారు, అపోహలో ఉంటారు. నాకేదో అయింది, ఇల్యూజన్స్, అపోహలు. దాన్ని మెడికల్ దీంట్లో ఏంటంటే వీళ్ళకి ఏదో ఇల్యూజన్స్ పెరిగిపోయాయండి అంటూ ఉంటారు. బట్ ఇక్కడ 3 రకాలు. ఒకటి, ఎవరైనా పని కట్టుకొని చేయడం కొన్ని ఆస్తి తగాదాల వల్ల. రెండవది, ఎవరికో చేసింది వీళ్ళకి రావడం, లేకపోతే ఎవరు ఏమి చేయకపోయినా సరే కొన్ని వీళ్ళ నిత్య జీవితంలో చేసేటువంటి కొన్ని కొన్ని తప్పిదాల వల్ల అవి అటాక్ అవ్వడం. ప్రేతలు ఉంటాయి, ప్రేత జన్మలు ఉంటాయి. మనిషి యొక్క సోల్ ఏదైతే ఉందో చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క పూర్వజన్మ సంస్కారాలు బట్టి, వాళ్ళు చేసుకున్న కర్మల్ని బట్టి మనిషిగా పుట్టాలా, లేకపోతే గంధర్వుడిగా వెళ్తాడా, లేకపోతే ఇంకా పైలోకాలకు వెళ్తాడా, లేకపోతే నీచమైనటువంటి జన్మలు ఎత్తుతాడా అని ఉంటుంది, ప్రేత జన్మలు ఎత్తుతాడా అని ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ ప్రేతాలు పట్టుకుంటాయి కొంతమందిని. అందులో సన్ వీక్ గా ఉన్నాడు ఎవరికైనా, అంటే సూర్య భగవానుడు చాలా వీక్ గా ఉన్నాడు అనుకోండి. అలా వీక్ గా ఉన్నప్పుడు వాళ్ళకి తొందరగా ఇంకొక ఆత్మ ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సూర్య భగవానుడు వీక్ గా ఉన్న, లగ్నం పాడైన, అలాగే మనకి పాపగ్రహాల సంబంధం ఎక్కువగా వస్తూ ఆ దశలు వస్తున్నా, రాహు దశలు వస్తున్నా, రాహు అందరికీ ఆ దశ వస్తే రావాలని కాదు, రాహు పాడైనటువంటి దశలు వస్తున్నా, కొంతమందికి ఊహించుకుంటారు, కొంతమంది నిజంగానే ప్రేత సంబంధించిన కనెక్ట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు సర్వసాధారణంగా ఒకటి, ఇంట్లో ఉండే వాస్తుదోషం కూడా దానికి ప్రభావం పడుతుంది. ఎలా అంటే నైరుతి ఎక్కువ ఓపెన్ చేసేసాం, ఎక్కువ వెలుతురు వచ్చేలా చేసాం. ఎందుకంటే మనకి ఎలా ఉంటుందంటే అమ్మా, ఒక్కొక్కసారి దేవతల కంటే పితృదేవతలు ఇలాంటి వాటి మీద కొంచెం మనల్ని రక్షిస్తూ ఉంటారు. పితృదేవత అనుగ్రహం మీకు బాగా కలగాలంటే పూర్వం మనకి ఏం చేసేవారంటే నైరుతిలో ఒక చీకటి గది కట్టేవారు. ఇప్పుడు ఇది లేదు. అందుకని మనకున్న సౌలభ్యం బట్టి అపార్ట్మెంట్ కల్చర్, ఇండివిజువల్ హౌస్ కల్చర్ ఇప్పుడు అంతా కూడా ఎక్కువ మంది అపార్ట్మెంట్స్ ఉంటున్నారు, లేదా 2-3 ఫ్లోర్స్ లో ఒక ఫ్లోర్ లో ఉంటున్నారు. అలా ఉన్నప్పుడు నైరుతి గదిని కాస్త చీకటిగా ఉంచుకోండి, ఎక్కువ వెలుతురు పెట్టకండి. నైరుతి గది అంటే నైరుతి అంటే ఎగ్జాక్ట్ సౌత్ వెస్ట్ అమ్మా. సౌత్ వెస్ట్. ఇప్పుడు ఇది ఈస్ట్ అనుకోండి, ఇక్కడ నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు, నేను తూర్పుకు నిలబడ్డా. ఇంట్లో సూర్యుడు ఎట్లయితే ఉదయిస్తాడో అటు చూస్తూ నిలబడ్డా. ఇది తూర్పు, ఇది వెనకాతల పడమర, ఇది ఉత్తరం. అంటే మన ఎడం చేతి వైపు ఉత్తరం అవుతుంది, దక్షిణం అవుతుంది. ఈ దక్షిణానికి పడమరకి మధ్య భాగం కోణం మాస్టర్ బెడ్రూమ్ అంటూ ఉంటారు. ఆ మాస్టర్ బెడ్రూమ్ దగ్గర గనక మాస్టర్ బెడ్రూమ్ ఎక్కువ వెళ్తూ ఉండకూడదు. ఎందుకంటే అక్కడ పితృ పదం అనేటువంటిది ఉంటుంది. పితృపదం ఉన్న దగ్గరే మనం పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టాలి. పితృస్థానం అంటారు దాన్ని. అప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. మనం అనుకుంటాం చనిపోయారు, ఇంకేముంది వాళ్ళ లైఫ్ అయిపోయింది అనుకుంటాం. అలా అయిపోయేటట్టయితే మన సనాతన ధర్మంలో ప్రతి సంవత్సరం పితృ కర్మలు అవన్నీ ఎందుకు చేస్తున్నాం? వాళ్ళకి ఖచ్చితంగా వెళ్తుంది మనం చేసేటువంటి ప్రతిదీ కూడా. ఆ రకంగా ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే పితృకర్మలు చేసే వాళ్ళు చేస్తుంటారో వాళ్ళు ఇలాంటివి రాకుండా మన ఈ యొక్క కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటారు వాళ్ళు. అయితే ఈ ఎప్పుడైతే నైరుతి ఎక్కువ ఓపెన్ అవుతుందో, బాల్కనీస్ ఉంటాయో, ఆ పితృదేవతలు రాక కూడా ఆటంకం. అది చీకటి ఉండాలి అక్కడ ఎక్కువగా. ఎంత చీకటిగా నైరుతి ఉంటే అంత మంచిది. ఉత్తరము, తూర్పు, ఈశాన్యము ఇవన్నీ బాగా వెలుతురు ఉండాలి. ఇక్కడ చీకటి ఉండకూడదు. మళ్ళీ ఇక్కడంతా దేవత సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెలుతురు బాగా ఉండాలి. ఇక్కడ చీకటి ఉండాలి. చీకటి అంటే మరి మనం ఆ రూమ్ లో ఎక్కువగా కిటికీలు 2-3 కిటికీలు పెట్టేసి అవి ఎప్పుడు ఓపెన్ చేసి అలా ఉంచకూడదు. నైట్ బెడ్రూమ్ ఒకవేళ కిటికీలు ఉన్నా కూడా అది మనం అంటే చీకటిగానే చేసుకోవాలి, చేసి కర్టన్ వేసి పెట్టేసుకోవాలి. ఆ రూమ్ లో నైట్ బెడ్రూమ్ లో కూడా మనం ఎల్లో కలర్ ఆర్ క్రీమ్ కలర్ కర్టన్స్ వేస్తే మంచిది. ఆ రూమ్ అంతా కూడా ఎల్లో ఆర్ క్రీమ్ కలర్ ఉంటే మంచిది. ఎర్త్ ఎలిమెంట్ కలర్ ఉంటే మంచిది. రైట్. అయితే ఇక్కడ మంత్రం అనేది చెప్తాను మనం చూసాం. అది రోజు 40 నిమిషాలు చేయాలి. 40 నిమిషాలు చేస్తూ దీనికి ఇది ఏ మంత్రము అంటే
ఓం, దీనికి ముందు ఓం జోడించవచ్చు, జోడించకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. పంచ ప్రేతాసనాసీన పంచ బ్రహ్మస్వరూపిణి చిన్మయి పరమానంద విజ్ఞాన గణరూపిణి. ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకోం కూడా చేర్చుకోవాలని నేను మీకు ఆ మంత్రం ఫార్వర్డ్ చేస్తాను. డిస్ప్లే చేస్తే కూడా అందరికి ఈజీగా ఉంటుంది. ఇది రోజు 40 నిమిషాలు చేస్తాయి. వీళ్ళకు ఒకవేళ ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేద్దాం అనుకున్న దగ్గర రాదు. అమ్మవారి శక్తి, దానికి మించిన శక్తి ఏముంటుంది? అందరికీ ఇచ్చేది ఆవిడ శక్తి. కాబట్టి ఆవిడ ఆసనం చేసుకుని కూర్చుంటుంది ఆవిడ. ఆవిడ ముందు ఇవన్నీ ఏంటి? కాబట్టి ఎవరైనా చేయాలని చూసినా, ఎవరికైనా చేసి ఇబ్బంది పడుతున్నారు అనుకున్నా, కొంతమంది దీనికి తీసే వాళ్ళు కూడా ఉంటారు, బట్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది, ధనం లేదు, కానీ ఇలాంటిది ఏదో జరిగిందని వాళ్ళకి అనిపిస్తుంది, చేసుకోవచ్చు. అలాగే కొంతమంది రక్ష పెట్టుకుని ఉంటారు ఇంటికి, ఇలాంటి బ్లాక్ మ్యాజిక్స్ ఏమి అవ్వకుండా ఉండడానికి. కానీ నేను ఒకటే చెప్తాను, చాలా మంది అడుగుతుంటారు ఏమంటే ఏదైనా రక్ష సంబంధించిన తయారు చేసి ఇస్తారా అంటే, తయారు చేసే వాళ్ళు ఉన్నారండి, చేయించమంటే ఇస్తాం, కానీ మీరు రోజు నిత్య దేవతారాధన చేయాలని చెప్తా. ఎందుకంటే మీరు ఎన్ని రక్షలు కట్టుకున్నా ఇంట్లో నిత్య దేవతారాధన కనుక చేయకపోతే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ నెగటివ్ ఎనర్జీయే ఈ ప్రేత రూపంలో మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకే మన వాళ్ళు స్త్రీమూర్తి సాయంత్రం తర్వాత జుట్టు వదిలేసుకుని ఉండకూడదు, నాట్ కంపల్సరీ వేసుకోవాలని చెప్తుంటారు. ఎందుకంటే స్త్రీ యొక్క దీనిలో నుంచి ఎంటర్ అవుతుంది. అప్పుడు వాళ్ళ లక్షణాల్లో మార్పులు వచ్చేస్తాయి. కలగా ఉండే ముఖం కాస్త ప్రేతకల వస్తుంది ముఖానికి, కొంచెం ఏదో స్నానం చేయబుద్ధి కాదు, ఎప్పుడు ఏదో రకంగా విడిచిన బట్టలే వేసుకుంటూ ఉంటారు. మనకి శాస్త్రాల్లో కూడా విడిచిన బట్టలు ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి లక్ష్మి ఉండదమ్మా. ఎందుకంటే మహాభారతంలో లక్ష్మీదేవి స్వయంగా చెప్తుంది, ఏమంత ధర్మరాజు నువ్వు ఎందుకు వదిలిపెట్టి వెళ్ళవు అంటే, ఆయన కట్టిన బట్ట మళ్ళీ కట్టు అంటే ఏంటి, మురికిదా ఉన్నది కట్టుకోడు, మళ్ళీ ఉతికి కట్టుకుంటాడు. ఇట్లా కొన్ని లక్షణాలు చెప్తుంది. కాబట్టి ఏంటి, ఈ ప్రేత సంబంధించినటువంటివి ఎప్పుడూ కూడా మనం ఎంత నీట్నెస్ మెయింటైన్ చేయకుండా ఉంటాం ఇంట్లో ఒంట్లో, అవి తొందరగా కనెక్ట్ అవుతాయి. కొన్ని సాధనా మార్గాల్లో కూడా కొన్ని సాధనలు చేస్తుంటారు, కొన్ని తీవ్ర సంబంధించినవి. వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని సాధనలు ఉన్నాయి ఇలా, ఏమిటంటే కర్ణపిశాచి కొన్ని సాధనలు ఉంటాయి. ఆ సాధనలో ఒక 11 రోజులు 40 రోజులు వాళ్ళు అక్కడే మలమూత్ర విసర్జనలు చేయడం, అసలు బట్టలు అంటే విప్పిన బట్టలు వేసుకో అలాగే ఉండడం, ఇట్లా కొన్ని సాధనలు ఉంటాయి. వాళ్ళకి అది చేస్తేనే అది వస్తుంది, అక్కడికి ఆ పిశాచం అనేటువంటిది వస్తుంది. మరి నువ్వు ఈ రకమైనటువంటి దీంట్లో ఉన్నప్పుడు సరైన స్నానపానాదులు లేకుండా ఒక రకమైనటువంటి తత్వంలో నువ్వు డ్రెస్ మార్చుకోకుండా ఉంటే తొందరగా కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఇవి నీట్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. శుచి, శుభ్రత, ఇంట్లో నిత్య దేవతారాధన. చాలా మంది తెలియక ఏమంటే మా నాన్నగారు చనిపోయి ఇంకా సంవత్సరం అవ్వలేదండి అందుకే ఇంట్లో దీపం పెట్టట్లేదు అంటారు. చాలా తప్పమ్మా. 11వ రోజు నుంచి పెట్టేసేవచ్చు, ఖచ్చితంగా పెట్టచ్చు. ఇంట్లో దేవతారాధన చెయ్యాలి, చేయకపోతే ఇలాంటివి వస్తాయి. కానీ ఇలాంటివి వచ్చేయండి, లేకపోతే ఊహించుకుంటారు కొంతమంది. రాహు ప్రభావం వల్ల, రాహు పంచమంలో ఉంటే ఎక్కువ ఊహించేసుకుంటారు, ఎవరో ఏదో చేస్తున్నారు అనేటువంటి ఒక భయంలో బ్రతుకుతూ ఉంటారు. 3వ స్థానం పాడైంది, 3వ స్థానం అంటే ధైర్యాన్ని ఇచ్చే స్థానం, అది పాడైంది అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే ఏదో జరిగిపోయింది, ఏదో జరుగుతుంది, నాకేదో అయిపోతుంది అనే భావనలో ఉంటూ ఉంటారు. కాబట్టి ఇది చేసినట్లయితే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా వాళ్ళు దాని నుంచి బయటపడతారు. అబ్బా, చాలా అంటే చేసుకోగలిగే మంత్రమే అండి ప్రతి ఒక్కళ్ళు కూడా. సో అది నిష్ఠగా కనుక చేసుకున్నట్లయితే ఇలాంటి వాటి నుంచి మనం ఎటువంటి పైసా ఖర్చు లేకుండా తప్పించేసుకోవచ్చు. చాలా మంచి రెమెడీ మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.